నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి అమరావతి ఎవరిది అనేది ట్రోల్స్ చూస్తున్నాం మనం. ఎందుకనంటే మొన్నటికి మొన్న రైతులకి సంబంధించి పెనుమాక రైతులు మమ్మల్ని ఆహ్వానించారు. రైతుల సమస్యల మించి పోరాడడానికి అంటూ వైసీపీ నేతలు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన పరిస్థితులు రాళ్లతోనూ, కోడిగుడ్లతోనూ కొట్టడం, కొంతమంది గాయపడడం చూసిన సందర్భంలో అవును. అసలు మీరు ఎందుకు రావాలి? మీకు పనేంటి? అనేది టీడీపీ వాళ్ళ వెర్షన్. మేము వీసాలు తీసుకుని రావాలా? ఇదేమన్నా పాకిస్తానా? అనేది వైసీపీ వాళ్ళ వెర్షన్. ఇంతకీ అమరావతి ఎవరిది? అంటే అమరావతి తనదే అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటూ ఉండవచ్చు. ఇది అమరావతి మనదే అని తెలుగుదేశం పార్టీ వారు అనుకోవచ్చు. అంటే అమరావతి సృష్టికర్తలుగా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ ఆ ప్రాంతపు రైతులది, అది రైతులది, ఆ గ్రామస్తులది. పెనుమాకు ఒకటే కాదు, ఇప్పుడు చాలా గ్రామాలు లేచిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తోంది. వాళ్ళు వేస్తున్నటువంటి ఈ రోడ్లు, ఇతర వ్యవహారాలు, ఆ సీడ్ క్యాపిటల్ని కవర్ చేయటం కోసం వేస్తున్నటువంటి రోడ్లన్నీ కూడా కొంత డిస్టర్బ్ చేస్తాయి. అలాగే వాళ్ళు వేయాలనుకుంటున్నటువంటి రైల్వే లైన్, ఒక రైల్వే స్టేషన్ తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు అక్కడ. దీని అకౌంట్లో కూడా కొన్ని గ్రామాలు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దాంతో ఈ నిర్వాసితులు అవుతున్న వాళ్ళు కాంపన్సేషన్కి సంబంధించి ఒక క్లారిటీ లేకుండా అక్కడ నుంచి కదలటం అనేది ఇబ్బందికరం. అందుకని కూర్చున్నారు. సార్ మరోపక్క మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. మనం వేరే రాష్ట్రంలోనూ వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర వాళ్ళం అనుకోండి, అటు వెళ్ళామనుకో మనకేంటో ఒకలాంటి బంధం అది లాగుతూ ఉంటుంది. అదేలేండి. అంటే ఇక్కడ కూడా ఉన్న ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది సమస్యే. ఇప్పుడు ఇబ్బందే కదా! దాన్నేదో డెవలప్ చేస్తున్నాము, మీకేదో ఇస్తున్నామంటే ఉన్న ప్లేస్‌లో మాకేదన్నా చూపిచ్చండి. చిన్నదైనా పర్వాలేదు. మీరన్నట్టుగా ఆ రోడ్ వైడింగ్స్‌లోనూ, లేపోతే ఆ ట్రైన్ సిస్టమ్‌లోను, ఇంకో దాంట్లోనూ ఆ గ్రామమే లేదు, ఒకప్పుడు ఉండేదట అని చెప్పుకుంటే ఆ గ్రామస్తులు ఎంత బాధపడతారు. బాధే. అయినప్పటికీ అభివృద్ధిని ఆపద్దు అన్న టోన్‌లో చంద్రబాబు గారు చెప్తున్నారు. అయితే ఆ సందర్భంగా అక్కడున్న ప్రజల సమస్యలు ఏమిటి? వాళ్ళు ఆల్రెడీ రోడ్ల మీదకొచ్చారు ఇంతకుముందే. ఈ రోజున కొత్తగా రావటం కాదు. చంద్రబాబు నాయుడు గారికి గతంలో వచ్చినంత వేగంగా భూములు రావడం లేదు ఇప్పుడు. అంటే మొదటి విడత భూసేకరణప్పుడు రైతులు ఉత్సాహంగా పాల్గొన్న మాట వాస్తవమే. ఆ రోజుల్లో వాళ్ళ పాలిటి విలన్ కేవలం కౌలు రైతులు మాత్రమే. ఈ రోజున ప్రభుత్వం కూడా విలన్గా కనిపిస్తోంది వాళ్ళకి. అందుకని వాళ్ళకి ఈలోపు, అంటే మనకు ఒక పాత సామెత ఉంది, క్షవరం అయితే తప్ప వివరం తెలియదు అని. ఆ పద్ధతిలో ఒకవైపు క్షవరం అయిన తర్వాత వాళ్ళకి వివరం తెలిసింది. తెలిసి ఇప్పుడు భూములు ఇవ్వద్దు అనుకుంటున్నారు. రెండోది, ఇప్పుడు చెప్తున్నటువంటి ప్లాన్లో పొలాలు ఒకటే వెళ్ళటం లేదు, ఊర్లు వెళ్ళిపోతున్నాయి. ఊర్లను కోల్పోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి ఊర్లని బైపాస్ చేసి ఆల్టర్నేటివ్ రూట్ మ్యాప్ ఏదైనా నువ్వు ఇవ్వగలవా లేదా అని అడుగుతున్నారు. దానికి సంబంధించి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ప్రతిపక్షంగా వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడటం అనేది వీళ్ళ బాధ్యత. వాళ్ళు మాత్రమే కాదు, వైసీపీ మాత్రమే కాదు, కమ్యూనిస్టు పార్టీలు కూడా దీని మీద మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇంకొక వర్షన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మొదటి విడతలో రైతులు ఎట్లయితే స్వచ్ఛందంగా వచ్చి రైతులు భూములు ఇచ్చారో ఇప్పుడు కూడా అదే ఉండింది. వైసీపీకి చెందిన ఒక ఇద్దరు ముగ్గురు, మహా అయితే ఒక 10 మంది రైతులు మాత్రమే, అది వైసీపీకి చెందిన వాళ్ళు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికీ సంసిద్ధంగా ఉన్నారు అని చెబుతున్నారు వాళ్ళు. అలా చెబితే మరి ఇంత గొడవ ఎందుకు జరుగుతోంది? ఇంతమంది ఇచ్చేయాలి కదా, క్లోజ్ చేసేయాలి కదా అకౌంట్ అంత వేగంగాను. ఎందుకు క్లోజ్ చేయట్లేదు అంటే అంతమంది రావడం లేదు, కదలటం లేదు అక్కడ, అది వాస్తవం. గతంలో లాగా లేదు పరిస్థితి. ఆ రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని చాలా సీరియస్గా 3 గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. వద్దు మాకు ఆ గొడవ అని చెప్తున్నారు క్లియర్గా. పైగా ఎక్కడా లేని విధంగా 40 ప్లాట్ఫారాలు, 50 ప్లాట్ఫారాలు చెప్తున్నాడు ఆయన, చంద్రబాబు గారు. అంటే అంత స్థాయి ఎందుకు పెడుతున్నారు? అంటే రైల్వే స్టేషన్ ఆ స్థాయిలో ఎందుకు విజయవాడ రైల్వే స్టేషన్కి డబల్ ఉంటుందట అది, వాళ్ళు చెప్తున్నటువంటి ప్లాన్ ప్రకారం. ఎందుకు అక్వైర్ చేస్తున్నారు ఇంత భూములు అనేది అర్థం కావట్లేదు. రెండోది, ఎయిర్పోర్ట్ పేరుతో కొన్ని గ్రామాలని తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆల్రెడీ గన్నవరం దగ్గర కొన్ని గ్రామాలు లేచిపోయినాయి ఆ విస్తరణ కార్యక్రమంలో. ఇప్పుడు మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్ ఏమిటి? అంతా కలిపి గన్నవరానికి దీనికి ఉన్న డిస్టెన్స్ ఎంత? ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి అక్కడ ప్రజలకి జరగవలసింది ఏమిటి? అభివృద్ధి అంటే ప్రజలకి జరగాలి, కానీ ఎవరికో అభివృద్ధి అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు ఆయన. అంటే రేపు ఇక్కడికి రాబోయే
కార్పొరేట్ కంపెనీల వాళ్ళు ఏమాత్రమూ అసౌకర్యం ఫీల్ కాకూడదు. ఉమ్, వాళ్ళకి ట్రైన్ అవైలబిలిటీ ఉండాలి, వాళ్ళకి ఎయిర్పోర్ట్ అవైలబిలిటీ ఉండాలి. మనమంటే గన్నవరం కాదు, విశాఖపట్నం అయినా వెళ్ళి విమానం ఎక్కుతామండి. మన కోసం వచ్చి పెట్టుబడి పెడుతున్న వాడి పరిస్థితి ఏమిటని మాట్లాడుతున్నాడు ఆయన చంద్రబాబు. అవును. దానంత దుర్మార్గమైన ఆర్గ్యుమెంట్ మరొకటి లేదు. ఎందుకంటే ముందు ఉన్నవాడి సుఖం చూడాలి. ఎవరో వచ్చి వాళ్ళు చేసేది ఏం లేదు, ఇక్కడ వాళ్ళు ఉద్ధరించేది ఏమీ లేదు. పెట్టుబడులు మాత్రమే అభివృద్ధి అని చెప్పడంలోనే ఒక దుర్మార్గం ఉంది. ప్రభుత్వ కర్మాగారాలు పెట్టు, ప్రజలకు ఉపాధి కల్పించు, వాళ్ళని ట్రైన్ చేయి, మీదే ఈ పరిశ్రమ అని చెప్పు వాళ్ళని. వాళ్ళు పని చేసుకుని లాభాల బాటలో నడిపిస్తారు. చైనాలో జరుగుతుంది అదే కదా. ఆ మోడల్ మీరు ఎందుకు తీసుకోరు? మన దగ్గర ఉన్న ప్రభుత్వ సంబంధించిన సంస్థలు వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు కదా. అవునండి, డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటే అమ్మేసి వచ్చిన డబ్బులతో మీరు సంసారం చేస్తున్నారు అక్కడ. కేంద్ర బడ్జెట్లో మేజర్ వాటా డిజిన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచే నడుస్తోంది అనేది పేపర్ చదివేవాడికి ఎవరికైనా తెలుసు. అందుకని ఇది టోటల్గా కార్పొరేట్ల కోసం నడుపుతున్నటువంటి ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం కాదు. కాబట్టి అక్కడ సఫర్ అవుతున్నటువంటి ప్రజల బాధలు కనుక్కొని మాట్లాడటానికి ఎవరైనా అక్కడికి వెడితే తప్పని మాట్లాడే రైట్ కాదు, అసలు వీళ్ళకి వెళ్ళే హక్కు లేదు ముందు. ఇదే పరిస్థితి కొనసాగితే 4 రోజుల తర్వాత ఆ ప్రజలే వీళ్ళని తన్ని గెంటేస్తారు అక్కడి నుంచి. మీకేం సంబంధం ఇక్కడ? ఎవరు మీరు వచ్చి మా గ్రామాలు అడగటానికి? మమ్మల్ని నిర్వాసితుల్ని చేసే అధికారం మీకు ఎక్కడది? మాకు ఈ అభివృద్ధి అక్కర్లేదు. అభివృద్ధి అనేది ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఎలాగైతే ప్రపంచానికి బూచిగా చూపించి అమెరికా పబ్బం గడుపుకుంటూ ఉందో, అదే పద్ధతిలో ప్రజలందరూ అభివృద్ధి అనేది మా మీద ప్రభుత్వాలు ప్రయోగిస్తున్న ఉగ్రవాదం అని భావిస్తున్నారు. మాట్లాడే రోజు వస్తుంది, రేపో ఎల్లుండో వాళ్ళు మాట్లాడతారు. అంటే ప్రభుత్వ ఉగ్రవాదం మా జీవితాలతో చెడుగుడు ఆడుతోంది అని మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి వీళ్ళని తన్ని గెంటేసే టైం వస్తుంది. వీళ్ళని భరించే అవకాశం లేదు. ప్రజలు చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఆయన వ్యూహము, ఆయన ఎత్తుగడలు, ఆయన దుర్మార్గము. చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నాను అని చెప్తాడు, మిమ్మల్ని సంపద సృష్టించుకునే అవకాశాలు కల్పిస్తాను అంటాడు, కానీ తినేస్తాడు. ఇప్పుడు ఇంకొక వర్షన్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు పిలిచిన రైతులే ఎందుకు అంత దాడి చేశారు? ఇది రైతుల ముసుగులో ఉండి టీడీపీకి సంబంధించిన వాళ్ళు చేసిన పని అని ఆరోపిస్తున్న నేపథ్యంలో నిజంగా రైతులే దాడి చేశారా? మీరు ఇక్కడికి ఎందుకు రావాలి? మీరు 3 రాజధానులు అని అన్నారు, తర్వాత మావిగన్ అన్నారు, మాకు ఇప్పటికీ మీరు అన్యాయం చేస్తూనే ఉన్నారు, మీకు ఇక్కడ ఏం పని, మీరు ఎందుకు రావాలని రైతులు ప్రశ్నించినట్టుగా మనం చూసాం. నిజంగా వాళ్ళు రైతులా? వైసీపీ నుంచి జరిగిన తప్పు అయితే ఒక తప్పు ఉన్నమాట వాస్తవం. దాని గురించి సీరియస్గా డిబేట్ పెట్టచ్చు. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు ఇమ్మీడియట్గా భూములు ఇచ్చిన రైతుల్ని కూర్చోబెట్టి సెటిల్మెంట్ మాట్లాడి ఉండాల్సింది. సిఆర్డిఏ ఇలాంటి నిర్మాణాలు ఏవి లేవు ఇక్కడ అని చెప్పి క్లోజ్ చేసేసి ఉంటే ఒక పద్ధతిగా ఉండుండేది. అది జరగలేదు. అది జరపనందుకు గాను మేము సారీ చెప్తున్నామని ఒక మాట అంటే సరిపోతుంది. కానీ మొన్న దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు ప్రధానంగా అక్కడ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే తమ గొంతు ప్రపంచానికి వినిపిస్తారు అనే ఆశాభావంతో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ దాడికి ఎగబడిన వాళ్ళు మొత్తం కూడా ఆర్గనైజ్డ్ పీపుల్, టీడీపీకి చెందినటువంటి వాళ్ళు. టీడీపీ ఒకటే కాదు, అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వివిధ పార్టీలకు చెందినటువంటి సమూహాలు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన సమూహం కూడా ఉంది. వీళ్ళందరూ కలిసి చేసినటువంటి దాడి అది. అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ గ్రామాలను లేపేస్తున్న సందర్భంలోనూ, ఈ రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు తెస్తున్న సందర్భంగాను, ఎలాగూ జనాలు నిర్వాసితులు అయిపోతారు కాబట్టి ఆ భూములు ఎంతకోకంతకు తెగనమ్ముతారు. వాటిని కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందటం కోసం కొంతమంది వాలేరు అక్కడ. ఆ వాలిన వాళ్ళ ఏజెంట్లు మొన్న దాడి చేసింది కాబట్టి వాళ్ళకు అవసరం ఆ గొడవంతా. అక్కడ జనాలు నిర్వాసితులు అయిపోవాలి, దాన్ని వ్యాపారం చేయాలి అని వాలిన వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళకి ఇవన్నీ నిలబడిపోతే వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని అక్కడ కాలు పెట్టనివ్వకూడదు అనే ఒక ప్రోగ్రాంతో ఉన్నారు వాళ్ళు. అందుకని దాడి జరిగింది. అందుకని వాళ్ళని టార్గెట్ చేస్తూ వీళ్ళు బయట ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే
మీరు మొదట అన్నట్టుగా ఇది చంద్రబాబు నాయుడు గారు ఏవైనా ఆయన చుట్టూ దడిగట్టుకున్నాడా ఆయన రాజ్యం అని, హ్మ్. చంద్రబాబు రాజ్యం ఎంతవరకు ఎల్లలు చెప్పండి అని చెప్పి సీరియస్గా ప్రతి చోటకి వెళ్ళి వాళ్ళని నిలదీయాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.